Good morning to everyone. Welcome to online classes. This is C.H. John Paul, lecturer in English of Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated Adikavinana University, Rajamahendravaram. I would like to discussing about the second year, third semester English, and first unit, second unit, third unit, fourth unit completed. And unit 5th, the last, this is the grammar and language activity part. Just before the online class, I had explained expansion of an idea, and the name is write a neat paragraph. And coming to the next important 5 marks topic, report for the media or report writing. And this is the topic name. Report writing. What is a report? A report is a formal account of what has been said or seen, done. 3 words is there. Said, seen, done. What has been said and seen, done. A formal account. It means a report is a systematic, well-organized document which defines and analyzes a subject or problem. To produce a good report requires effort. The content must be clear, concise and accurate. This is the format of the report. Report means ఒక చూచిన విషయము, విన్న చెప్పిన విషయము, చేసిన పని. దట్ ఈస్ ఎ రియల్ వర్క్, నాట్ ఫేక్. రియల్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని మనం ఒక సిస్టమేటిక్గా యూ హ్యావ్ ఆర్గనైజ్డ్ ఏ వెల్ డాక్యుమెంట్ లైక్ విచ్ డిఫైన్స్ అండ్ అనాలిసిస్ ఏ సబ్జెక్ట్ ఆర్ ప్రాబ్లమ్ ఎయిదర్ ఎనీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ టేక్ ఏ సబ్జెక్ట్, యూ హ్యావ్ అనాలిసిస్ టు ద సంథింగ్, అంటే దాన్ని మనం లోతుగా అనాలిసిస్ చేసి టు ప్రొడ్యూస్ ఏ గుడ్ రిపోర్ట్ రిక్వైర్స్ ఎఫర్ట్. ద కంటెంట్ మస్ట్ బీ క్లియర్, కన్సైజ్ అండ్ యాక్యురేట్. ఆ కంటెంట్ చాలా క్లారిటీగా, బ్రీఫ్గా, యాక్యురేట్గా. ఈ రిపోర్ట్ మీనింగ్ ఈజ్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్. దీని మీనింగ్ ఏంటంటే డిస్క్రిప్షన్ చేయడం, ఎలబరేట్ చేయడం, విషయాన్ని క్లారిటీగా చెప్పడం. ఇది మీడియాది కానీ, న్యూస్ పేపర్ కానీ, లేదా ఆర్టికల్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, ఇట్లా ఏ డిపార్ట్మెంట్స్లో తీసుకున్న, ఏ వింగ్లో తీసుకున్న ఒక టాపిక్ని వాళ్ళు అనాలిసిస్ చేసి డీప్ కంటెంట్ని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అట్ ప్రజెంట్ ద మోస్ట్ famous in 2020 the word is positive, that is a corona virus COVID-19. ఆ వర్డ్ గురించి అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా అసలు అది ఆరిజిన్, ఎఫెక్ట్, క్యూర్ ఇవన్నీ గురించి అనాలిసిస్ చేసి ఇవ్వడం, దట్ ఈస్ ఎ రిపోర్ట్. ఓకే, టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ రిపోర్ట్స్. ఫార్మల్ రిపోర్ట్స్ ఉన్నాయి, informal reports, and second one short and long reports. Informational analytical reports at a depth, that is a research report also. Proposal reports, vertical and lateral reports, internal and external reports, periodic reports. These are 7 types of reports. ఈ రిపోర్ట్స్లో వేరియేషన్స్ ఏంటంటే, ఓ రిపోర్టు ఫార్మల్, ఇన్ఫార్మల్ ఉంటే మనకి ఎక్కువగా ఫార్మల్, ఇన్ఫార్మల్, రీసెర్చ్ రిపోర్ట్, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఉంటుంది. ఓకే, అసలే దిస్ ఈజ్ ద రిపోర్ట్, దీస్ ద ఫీచర్స్. ఒక గుడ్ రిపోర్ట్కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, రిపోర్ట్ అంటే ఏంటో చూసాం, టైప్స్ ఆఫ్ రిపోర్ట్ చూసాం. అసలే ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ రిపోర్ట్, ఇట్ మీన్స్ ద సమ్ ఫీచర్స్, కొన్ని లక్షణాలు ఉంటాయి. వన్ ఈజ్ accurate and clear presentation. Clear presentation and accurate, అది ఎఫెక్షన్గా ఉండాలి. The second feature is
ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ అండ్ రియలబుల్ ఇన్ఫర్మేషన్, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి, సత్యమే అయి ఉండాలి ఆ రిపోర్ట్. ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ ఇన్ ఇట్స్ ప్రజెంటేషన్, నీ ప్రజెంటేషన్లో ఖచ్చితంగా కంటెంట్ ఉండాలి, అది ఎవరు రీడ్ చేసినా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ ఇన్ ఇట్స్ సజెషన్, ఇచ్చిన సజెషన్ 1 by 1 కన్స్ట్రక్షన్ బాగుండాలి. ఇట్ షుడ్ బి ఈజీ, డైరెక్ట్, కన్సైజ్ అండ్ ప్రిసైజ్, అది ఈజీగా, డైరెక్ట్ పాయింట్, బ్రీఫ్గా, ప్రిసైజ్ 1 by 3 ఉండాలి. పర్పస్, ప్రయారిటీ ఆఫ్ పార్ట్స్, యూనిటీ ఆఫ్ ది హోల్, ఏం రాసినా టోటల్గా యూనిటీగా ఉండాలి. దిస్ ఈజ్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ రిపోర్ట్, ఒక రిపోర్ట్కి ఉండవలసిన క్వాలిటీస్. స్ట్రక్చర్ ఆర్ ఫార్మెట్, అసలే దీని ఫార్మెట్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి అంటే మనం ఇక్కడ చూడవచ్చు క్లారిటీగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రక్చర్ విషయానికి వస్తే మనం ఇక్కడ చూడవచ్చు టైటిల్, ద ఫస్ట్ వన్ ఈజ్ టైటిల్, దట్ ఈజ్ హెడ్డింగ్. And the second one is introduction, topic introduction, report introduction, scope, nature of scope, what is the purpose, background information, key terms. ఇందులో ఈ 4 సంబంధించిన డిస్కషన్ ఉండాలి. ద బిగినింగ్ ఆఫ్ ది రిపోర్ట్ రైటింగ్లో అసలు నేచర్ ఆఫ్ స్కోప్ ఏంటి, పర్పస్, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, కీ టర్మ్స్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ procedures and the next main body of the format, data collection, the content of the subject, questionnaires, question and answers, scientific experiment, it means prove that reality, factorial, description, observed, what is the real information. The next one is fourth one is findings, and find out the important things, like tell the reader what you have found out, and what did the response say, what went wrong, what happened, why, like this. And the conclusion, tell the reader what you have concluded, no new information, briefly summarize the report. ఇక్కడ కంక్లూజన్లో డోంట్ గివ్ ద న్యూ ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ గివెన్ ద సమ్మరైజ్ వాట్ హ్యావ్ ది అబౌవ్ దట్, వాట్ హ్యావ్ రిటర్న్, పైన ఏం రాసావో దాని కింద మీరు సమ్మరైజ్ చేయండి. అట్ ద సేమ్ టైం రిఫరెన్స్, దీస్ ద స్ట్రక్చర్, టైటిల్, ఇంట్రడక్షన్, ప్రొసీజర్, ఫైండింగ్స్, కంక్లూజన్, రిఫరెన్స్. అండ్ పాయింట్స్ టు రిమెంబర్ వైల్ రైటింగ్ రిపోర్ట్ రైటింగ్ రాస్తున్నప్పుడు మీరు ఈ పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ రిపోర్ట్ రాసేటప్పుడు, అది న్యూస్ పేపర్ కానివ్వండి, ఏదైనా ఆర్టికల్ కానివ్వండి, మ్యాగజైన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ ది ఇన్సిడెంట్ హీ ఈజ్ గోయింగ్ టు డిస్క్రైబ్. ఇట్ మే బీ అన్ యాక్సిడెంట్, అన్ ఈవెంట్ ఆర్ ఏ ఫంక్షన్. ఇక్కడ క్లారిటీగా ఉండాలి మనకి. ద స్టూడెంట్స్ ఆర్ ఎనీ పర్సన్ డిస్క్రైబ్ ఎనీథింగ్, ఎనీ ఇన్సిడెంట్, యూ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా ఆన్ ద టాపిక్. ఆ టాపిక్ మీద ఒక క్లారిటీ, ఒక ఐడియా ఉండాలి. అది యాక్సిడెంటా, ఈవెంటా, ఫంక్షనా, ఏదైనా సరే. ఫస్ట్ యూ హ్యావ్ ఏ వన్ ఐడియా ఆన్ ద టాపిక్. సెకండ్ వన్, ద టైటిల్ షుడ్ బి క్లియర్, టైటిల్ ఖచ్చితంగా క్లారిటీగా ఇవ్వాలి. ద నెక్స్ట్ వన్, ద ఇంట్రడక్షన్ షుడ్ స్టేట్ ద స్కోప్ అండ్ పర్పస్ ఆఫ్ ది రిపోర్ట్. ఆల్రెడీ దిస్ పాయింట్ ఇంట్రడ్యూస్ ది ఫీచర్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ స్ట్రక్చర్, ఇంట్రడక్షన్లో స్కోప్ ఆఫ్ నేచర్ అండ్ పర్పస్, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ and key terms. These are main icons discussed in the introduction point. And the next one is the methods adopted for collecting the information should be clearly stated. The methods adopted for collecting the information should be clearly stated.
They should organize the ideas in proper sequence and should express them in their own words. ఇక్కడ మన ఐడియాస్ని ప్రాపర్ సీక్వెన్స్లో అరేంజ్ చేయాలి. షుడ్ ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ దేర్ ఓన్ words. Different parts of the report can be given subheadings. Relevant of content, appropriate style, brevity, clarity, direct approach are some of the hallmarks of good report. This is very important point. Relevant of contents, appropriate style means the manner of expressions and the use of appropriate words, well known as well as grammatically correct sentences. గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్సెస్ను ఉపయోగించాలి. గ్రామర్ పంక్చువేషన్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్, దట్ ఈస్ ద స్టైల్. బ్రేవిటీ టు మేక్ సమ్ కీవర్డ్స్ యూజ్ఫుల్ వర్డ్స్. క్లారిటీ, ఎవరు మనం రీచ్ చేసిన దాన్ని క్లారిటీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ అప్రోచ్. సమ్ ఆఫ్ ది ఆల్ మార్క్స్ ఆఫ్ ఎ గుడ్ రిపోర్ట్. ఒక రిపోర్ట్కి ఆల్ మార్క్స్, గోల్డ్ని మనం చేసినప్పుడు ఆల్ మార్క్ వేస్తాం. తర్వాత కేడిఎం బంగారం అంట. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాలిటీ. దట్స్ లైక్ రిపోర్ట్లో క్లారిటీగా ఉండాలి. ఇన్ దిస్ రిపోర్ట్ రిటర్న్ ఇన్ పాస్ట్ టెన్స్, డోంట్ యూజ్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ ఆర్ ప్రొనౌన్. ఈ రిపోర్ట్ రైటింగ్లో ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, ఆ ప్రొనౌన్స్ను ఉపయోగించొద్దు. అండ్ passive voice, indirect speech constructions are to be preferred. passive voiceని at the same time ఇండైరెక్ట్ స్పీచ్ని ఇక్కడ ఈ సెంటెన్స్లో రాయడానికి మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ వుడ్ లిమిట్ షుడ్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ విచ్ 150 to 200 words. 150 నుంచి 200 పదాల మధ్యలోనే రాయడానికి ప్రయత్నం చేయాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ అప్రోప్రియేట్ కంక్లూజన్ షుడ్ బి మేడ్ ఇఫ్ నీడెడ్ అకార్డింగ్ టు ది రిపోర్ట్. అది కంక్లూజన్ అనేది పర్ఫెక్ట్గా అకార్డింగ్ టు ది రిపోర్ట్కి తగ్గట్టుగానే కంక్లూజన్ ఉండాలి. దీస్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ రైటింగ్ ఏ రిపోర్ట్ రాసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం వీటిని డిస్కస్ చేయొచ్చు. ఓకేనండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ హియర్ ఆర్ అబ్జర్వ్డ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు హౌ టు రైట్ ఏ రిపోర్ట్ ఫార్మెట్. ఇక్కడ మీకు ఒక ఫార్మెట్ ఇచ్చాను చూడండి. టైటిల్, ప్లేస్ అండ్ డేట్, సాలిటేషన్, టాపిక్ ఇంట్రడక్షన్, బాడీ అంటే మెయిన్ కంటెంట్, కంక్లూజన్, రిపోర్ట్ అడ్వైస్. దిస్ ఈజ్ ద one type of model. Which number of models are there? This is a one type of model. Another one, model 2 or model 3. This is a formal and informal models are there. Semi blocked and blocked blocked format. Place to date to from to editor like this, and sharp report writing and things are left side. Here are the another one more model is there. ఇక్కడ కూడా ఇంకో మోడల్ ఉంది, చెక్ చేయొచ్చు. అండ్ థర్డ్ మోడల్ రైట్ దీస్ లైక్. ఇలా కూడా మనం థర్డ్ మోడల్లో మనం టైటిల్ పెట్టి డైరెక్ట్ కంటెంట్లో ఇట్లా రాయొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ది ఎగ్జాంపుల్స్. ఈ 3 మోడల్స్లోని మనకు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ చేస్తే డెఫినెట్గా మనకి క్లారిటీ వస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వన్, రైట్ ఏ రిపోర్ట్ టు ది న్యూస్ పేపర్ ఆన్ సౌండ్ పొల్యూషన్ ఇన్ యువర్ ఏరియా. ఎగ్జామినేషన్లో ఇలాగ అడిగాడు. రైట్ ఏ రిపోర్ట్ టు ది న్యూస్ పేపర్ ఆన్ ది సౌండ్ పొల్యూషన్ ఇన్ యువర్ ఏరియా. మీ ఏరియాలో సౌండ్ పొల్యూషన్ గురించి న్యూస్ పేపర్కి రిపోర్ట్ రాయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ బిగిన్స్ స్టేషన్ అండ్ డేట్ అమలాపురం 15th August 2020 ఫ్రమ్ C.H. Janwal lecturer English అమలాపురం. 2 ది చీఫ్ ఎడిటర్ Deccan Chronicle Yatonagar Kakinada. This is the address of the newspaper. And subject sound pollution in our area. And coming to the
nature of scope, keywords, and information. Sound pollution has become the biggest problem in our area. There are three holy places like a temple, a masjid, and a church. Besides, the vehicles make a lot of noise. The horns are blown at a heavy level. ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్లో సౌండ్ పొల్యూషన్కి ప్రధానమైన కారణం మా ఏరియాలో మూడు ప్రాముఖ్యమైన ప్లేసెస్, ఇంపార్టెంట్ పరిశుద్ధమైన ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి చర్చ్, రెండు టెంపుల్, మూడు మసీదీ. వచ్చే పీపుల్ వల్ల సౌండ్స్, వెహికల్స్ వల్ల సౌండ్ విపరీతంగా వస్తుంది, హార్న్స్. ఇన్ అవర్ ఏరియా దెర్ ఈజ్ ఏ కాలేజ్ అండ్ 2 schools. ద రిమైనింగ్ ఈజ్ ఏ రెసిడెన్షియల్ ఏరియా. 2 స్కూళ్ళు, ఒక కాలేజ్ కూడా ఏరియాలో ఉండడం జరిగింది. దేర్ ఆర్ ఎ లిటిల్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ పీపుల్ హూ ఆర్ ట్రబుల్డ్ ఎ లాట్ బై ది హై సౌండ్స్. చిన్నపిల్లలు అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు ఈ సౌండ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. వీఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ స్టడీస్. యంగ్ స్టార్స్ అంటే ఎడ్యుకేటెడ్స్ అయితే ఆ సౌండ్ శబ్దాల వల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. సమ్ టైమ్స్ యూ కెన్ హియర్ ద లెక్చర్స్ అండ్ అవర్ లెక్చర్స్ హ్యావ్ టు రైజ్ దేర్ వాయిస్ డ్యూ టు దిస్. దే గెట్ సోర్ థ్రోట్స్ ఈవెన్ ఇన్ నైట్ టైమ్. సమ్ ఓకే, ఇక్కడ లెక్చర్స్ క్లాస్ చెప్తున్నాడు, వాళ్ళు రైజ్ చేయవలసి వస్తుంది వాయిస్, థ్రోట్ ఇబ్బంది అవుతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వస్తున్నాయి. ఈవెన్ నైట్ టైమ్ సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ ప్లేడ్ ఇన్ ది టెంపుల్, ఇన్ ది చర్చ్. నైట్ టైంలో కూడా డివోషనల్ సాంగ్స్ని ప్లే చేయడం వల్ల డిస్టర్బ్ వస్తుంది. వీ కాంట్ ఆస్క్ దెమ్ నాట్ టు ప్లే. వాళ్ళని మేము ఆఫ్ చేయండి అని మేము ఎప్పుడు అనలేదు. వీ రిక్వెస్ట్ ద అథారిటీస్ కన్సర్న్ టు రిడ్యూస్ ద వాల్యూమ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ది 3 places and to not to use air arms in our area. వాళ్ళకి మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే సౌండ్ అలా వద్దని మేము అంటాం లేదు, కానీ సౌండ్ తగ్గించుకోమనండి, హార్న్స్ లెవెల్ తగ్గించుకోమనండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని పబ్లిష్ చేయమని కోరుతున్నాడు. థ్యాంకింగ్ యూ సార్, యువర్ సిన్సియర్లీ హూ ఆర్ ద రిపోర్టర్, report this matter, sign it. This is the one example. Coming to the another example, write a report. If you are observed the different types of models, ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ రాశాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఓకేనండి. అండ్ రైట్ ఏ రిపోర్ట్ అబౌట్ ది యాన్యువల్ స్పోర్ట్స్ డే కండక్ట్ ఇన్ యువర్ కాలేజ్. అంటే మన కాలేజీలో యాన్యువల్ స్పోర్ట్స్ డే గురించి కండక్ట్ చేసిన దాని గురించి రాయమన్నారు. డైరెక్ట్గా ఇది ఇంకో మోడల్లో రాసాం, చూడొచ్చు మీరు. టైటిల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే, ప్లేస్ డేట్ కంటిన్యూ చేసుకొస్తా చూడండి. అమలాపురం 15th August 2020. టుడే వీ కండక్ట్ అవర్ యాన్యువల్ స్పోర్ట్స్ డే ఇన్ అవర్ డిగ్రీ కాలేజ్. ఆల్ ది క్లాసెస్ వేర్ సస్పెండెడ్. ఆల్ ది లెక్చర్స్ వేర్ అలాటెడ్ డ్యూటీస్ బై అవర్ ప్రిన్సిపల్. Our physical director was busy from morning to end of the program. Totally there were 10 events. ఇక్కడ ఆ కాలేజీలో కండక్ట్ చేసే బిగినింగ్ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రిన్సిపల్ క్లాసెస్ క్యాన్సిల్ చేసి అందరికీ వర్క్ అలాట్ చేయడం. ఫిజికల్ డైరెక్టర్కి అయితే ఖచ్చితంగా మార్నింగ్స్ బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడ 10 ఈవెంట్స్ని కండక్ట్ చేయడం ఏంది: కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్, క్రికెట్, త్రోబాల్, బాస్కెట్బాల్, రన్నింగ్ రేస్, ట్యాగ్ ఆఫ్ వార్ అండ్ టెడ్డీ బాల్ అండ్ ఎక్సెట్రా. దేర్ ఆర్ ఏ గుడ్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ది డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్ అసోసియేషన్. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. అవర్ లోకల్ ఎమ్మెల్యే అటెండెడ్ ద ప్రోగ్రామింగ్. అవర్ పీడీ ఇంట్రడ్యూస్డ్ ద ప్లేయర్స్ టు హిమ్. The MLA encouraged us in his address. He felt sports and games were very important in the life of a student. He promised to provide our college with a gym as soon as possible. In the evening, prizes were distributed to the winners. ఇక్కడ కంక్లూజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ఇంట్రడ్యూస్ చేయడం, ఈ స్పోర్ట్స్ గేమ్స్ అనేవి లైఫ్లో బిగ్గెస్ట్ రోల్ని ప్లే చేస్తుందని ఆయన చెప్పడం. అట్ ద సేమ్ టైం యాజ్ పాసిబుల్ యాజ్ ఎ జిమ్ని
స్కూల్లో ఆయన అరేంజ్ చేస్తానని చెప్పడం 99% తొందరగా. ఇన్ ది ఈవినింగ్ ప్రైజెస్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది విన్నర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్. దిస్ ఈజ్ ది వన్ టైప్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్. అండ్ one more report writing you have observed here. Report on the possibilities of popularizing in a new brand of coffee. కాఫీ పాపులర్ అవ్వడానికి బ్రాండ్కి సంబంధించిన ఆ టాపిక్ మీద పాసిబిలిటీస్ ఏంటో రాయమన్నారు. ఈ రిపోర్ట్ రైటింగ్ ఇంకొక మోడల్ ఇవ్వడం జరిగింది. స్టేషన్ అండ్ డేట్ రైట్ సైడ్ ఆఫ్ ది కార్నర్ టు ది మేనేజర్, the managing director, Brook Brand Private Limited, Mumbai. Sir, subject a report on the sale potential of our new brand of instant coffee. Instant coffee new brand గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Here are observe. I am very glad to inform you that I have explored the market's possibilities for the sale of our new brand ఆఫ్ ఇన్స్టెంట్ కాఫీ. ఇక్కడ న్యూ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేయడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎట్ ద సేమ్ టైం పాసిబిలిటీస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ దట్ ద న్యూ బ్రాండ్ కాల్డ్ మార్నింగ్ పాల్ విల్ బికేమ్ వెరీ పాపులర్. ఇక్కడ మీకు న్యూ బ్రాండ్ నేమ్ ఏంటంటే మార్నింగ్ పాల్ విల్ బికేమ్ వెరీ పాపులర్. We have distributed some sample packets and people say that our coffee flavor is very good. Experts say that our instant coffee is as tasty as decoction coffee. ఈ న్యూ బ్రాండ్ ఫ్లేవర్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం డికాక్షన్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందని పీపుల్ చెప్పడం జరుగుతుంది. I have toured many important districts, headquarters and even appointed distributors. The sales will be bright, so you must be in a position to supply as many packets as the shopkeepers can sell. Some people are asking for tin packing, while others say that plastic containers are elegant. They must be bottles of 200 ml and 500 mg or kilo packing. అండ్ ఇక్కడ ఈ పొటెన్షియల్ సేల్స్ మేనేజర్ ఏ విధంగా అయితే ఇక్కడ న్యూ బ్రాండ్ని చేస్తున్నాడో దాన్ని మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సేల్స్ పర్సన్స్ పెట్టుకున్నాడు, డిస్ట్రిబ్యూటర్స్ని పెట్టుకున్నాడు, షాప్స్ని కాంటాక్ట్ చేశాడు, షాప్ కీపర్స్ దగ్గర పెట్టడం జరిగింది. దీని ప్రొడక్ట్ ఎట్లా ఉంది, రిసీవింగ్ ఎలా ఉంది, బిజినెస్ ఎలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవర్ ప్రజెంట్ గోడౌన్ హ్యాస్ ఎ గుడ్ అండ్ స్ట్రాంగ్ కెపాసిటీ. కైండ్లీ సెండ్ నాట్ లెస్ దెన్ 5,000 kgs ఆఫ్ ఇన్స్టెంట్ కాఫీ టిన్స్ అండ్ లూజ్ ప్యాకెట్స్. దేర్ విల్ బీ రిపీటెడ్ ఆర్డర్స్ ఆఫ్ అ సిమిలర్ టైప్. ఇవి ఎక్కువ అడుగుతున్నారు కనుక టిన్స్ అవి పంపండి అని చెబుతూ సేల్స్ మేనేజర్ రాశారు. థ్యాంక్ యూ, యువర్ సిన్సియర్లీ సేల్స్ ప్రమోషన్ ఎగ్జిక్యూటివ్ పర్సన్. దిస్ ఈజ్ ద one type of report writing. And last one more at present, the most important topic, that is the coronavirus, novel coronavirus. My expectation, నా ఉద్దేశ ప్రకారం ఒకవేళ ఎగ్జామ్స్ జరిగితే ఖచ్చితంగా రైట్ ఏ రిపోర్ట్ ఆన్ కరోనా వైరస్ ఆర్ COVID-19 అని అడుగుతాడు. ఇది మనం టైటిల్ కరోనా వైరస్ COVID-19 అని పెట్టాలి. ఆన్ ద టైమ్ అమలాపురం 15th August 2020. కరోనా వైరస్ ఆర్ COVID-19 disease causes a respiratory infection in humans. They belong to the group of viruses that can cause diseases in mammals and birds. They are not a new concept for the medical unit around the globe. But novel coronavirus 19
is the new arrival of virus in the family of coronavirus. A novel coronavirus 2019 was instantly transferred from birds to animals. The first transmission was observed, or we can say that the origin of novel coronavirus, Wuhan, China. They harm the human respiratory system, and the initial symptoms of coronavirus disease can develop from 4 to 14 days. ఇక్కడ కరోనా వైరస్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం వరల్డ్కే ఛాలెంజింగ్ డిసీజ్గా వైరస్గా మారిపోయింది. ఇది నెంబర్ ఆఫ్ వైరస్ కింద కనబడుతుంది. మెయిన్లీ బర్డ్స్ టు యానిమల్స్ నుంచి బర్డ్స్ నుంచి ఇట్లా పీపుల్కి రావడం జరిగింది. ఫస్ట్ కోవిడ్ కేస్ ఇన్ చైనా, వుహాన్లో స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ వన్ ఈజ్ వియత్నాం, అక్కడ రెండవ కేసు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది సిమ్టమ్స్ మనకు తెలుసు, ఫీవర్, లాస్ ఆఫ్ స్మెల్ లైక్ దిస్, and it spread primarily through droplets of saliva or discharge from the nose when an infected person coughs, sneezes. So it's very important that you also practice respiratory etiquette. ఇది ఎక్కువగా మనకి తగ్గడం ద్వారా, సలైవా ఉమ్ము ద్వారా, తుమ్ముల ద్వారా, లేకపోతే మనం ముక్కు ద్వారా ఇది రావడానికి ఎఫెక్టెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్, యూజ్ మాస్క్ అండ్ యూజ్ శానిటైజర్స్ లైక్ దిస్. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్ విత్ దిస్ వైరస్ విల్ ఎక్స్పీరియన్స్ మైల్డ్ టు మోడరేట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అండ్ రికవర్ వితౌట్ రిక్వైరింగ్ స్పెషల్ ట్రీట్మెంట్. Old people and those with underlying medical problems like cardiovascular disease, diabetes, chronic respiratory disease and cancer are more likely to develop serious illness. ఇక్కడ కరోనా వైరస్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది, ఎవరిలో ఎక్కువగా సీరియస్నెస్ ఉంటుంది అంటే అమ్మకి ఇక్కడ రాయడం జరిగింది. డయాబెటిస్ కానీ, కార్డియాలజిస్ట్ లాస్ అయిపోయిన డిసీజ్ వాళ్ళు కానీ, టీబీ, ఆస్మా ఇట్లా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇది రికవర్ అవ్వడం తక్కువగా ఉంది. నో మెడిసిన్. ద బెస్ట్ వే టు ప్రివెంట్ ఏంటంటే ప్రథమ చికిత్స. అండ్ స్లో డౌన్ ట్రాన్స్మిషన్ ఈజ్ బీ వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది వైరస్ COVID-19, ద డిసీజ్ ఈజ్ కాజ్డ్ అండ్ హౌ ఇట్ ఈజ్ స్ప్రెడ్స్. Protect yourself and others from infection by washing your hands with soap and clean water or using an alcohol-based rub frequently and touching your face and staying at home. This is the only preventions. These are the report on the coronavirus. This is coronavirus gurinchi explanation. This is the report writing, models and example. మన ఎగ్జామినేషన్లో ఏమని అడుగుతాడంటే రైట్ ఏ లేదా ప్రిపేర్ ఏ ప్రెస్ నోట్ అంటాడు. వాడు ప్రిపేర్ ఏ ప్రెస్ నోట్ ఆన్ ది టాపిక్ అంటాడు. అయ్యో రిపోర్ట్ అని లేదు, ప్రెస్ నోట్ అని ఉంది ఏంటని మీరు కంగారు పడక్కర్లేదు. ఆ ప్రెస్ నోట్ అన్న రిపోర్ట్ అన్న ఒకటే. రిపోర్ట్ ఫర్ ది మీడియా, రిపోర్ట్ రైటింగ్. ఇది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 5 మార్క్స్కి ఈజీ వచ్చే టాపిక్ అండి. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు ఫార్మెట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎట్లా రాయాలో కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం రాస్తే ఖచ్చితంగా 5 అవుట్ ఆఫ్ 5 మార్క్స్ వస్తాయి. టు క్యారీ బ్యాక్ అంటే ఇన్ఫర్మేషన్ని సిస్టమేటిక్గా మనం రాయవలసిన నెసెసిటీ ఉంది. వన్స్ రిమెంబర్ ద మెయిన్ పాయింట్స్. వాట్ ఈజ్ ఎ రిపోర్ట్? దిస్ ఈజ్ ఎ సిస్టమేటిక్ వెల్ ఆర్గనైజ్డ్ డాక్యుమెంట్. And the second one is features. What is the features?
types of report writings and features. Clear presentation, reliable information, interesting in its presentation, construct in its suggestions. It should be easy, direct, conceive and practice. Purpose, priority of parts of unity of the whole. And the structure, title, introduction, procedure, finding important things, conclusion and reference. And some more important points are given. Remember all these points. The student should have a clear idea of the incident he is going to describe. It may be an accident or event or a function. The title should be clear. The information should state the scope or purpose the report. All these important points is read well and write the ఫార్మెట్స్. ఈ ఫార్మెట్లో ఫార్మల్ అయితే ఫార్మల్ ఫార్మెట్ ఇది, మోడల్ 1. ఇన్ఫార్మల్ అయితే మోడల్ 2లో. క్యాజువల్ ప్రెస్ నోట్ కామన్గా రాయమంటే మనకి మోడల్ 3లో రాయొచ్చు అండ్ జనరల్ మోడల్ రాయొచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో సహా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. 5కి 5 మార్క్స్ మీకు డెఫినెట్గా వస్తాయి. సెకండ్ టాపిక్ రిపోర్ట్ రైటింగ్ ఈజ్ completed. Thank you so much.